హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చాలామందికి ఏంటంటే పీసీ రిలేటెడ్ గేమ్స్ ఆడాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు పీసీ రిలేటెడ్ గేమ్స్ ఏదైనా డౌన్లోడ్ చేసి ఆడుకోవాలనుకున్నట్లయితే టాప్ గేమ్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తాను. బేసిక్గా టాప్ గేమ్స్ అంటే నేను ఆడే గేమ్స్ మాత్రమే చెప్తాను. అండ్ దాంతోపాటు ఆ కేటగిరీలో ఉన్న ఆల్టర్నేటివ్ గేమ్స్ గురించి కూడా నేనైతే మాట్లాడతాను. ఓన్లీ నేను చెప్పిన గేమ్సే మీరు ఆడాలనేది ఏమీ లేదు. ఒకవేళ మీకు ఏదైనా గేమ్స్ గురించి తెలిసినా, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న గేమ్ గురించి డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. బేసిక్గా మీకు పీసీ గేమింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో నేను అలా చెప్తున్నాను కాదు, కానీ నార్మల్గా మీకు పీసీ గేమింగ్కి మొబైల్ గేమింగ్కి కంపేర్ చేసుకున్నట్లయితే పీసీ గేమింగ్ అనేది మీకు ఇంకా చాలా బాగుంటుంది. మెయిన్గా ట్రిపుల్ ఏ టైటిల్ గేమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ట్రిపుల్ ఏ టైటిల్ గేమ్స్ అన్నీ కూడా మీరు హైయెస్ట్ సెట్టింగ్స్లో పెట్టి ఆడినట్లయితే మనమే నిజంగా ఆ గేమ్ దగ్గర లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నామేమో అనిపించేటట్టయితే మనకి గేమ్ యొక్క గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను అసలు మనం ఎటువంటి గేమ్స్ ఆడొచ్చు అండ్ దాంతోపాటు నాకు నచ్చిన కొన్ని గేమ్స్ గురించి అయితే చెప్తాను. సో 5th ప్లేస్లో మనం కనుక చూసుకున్నాం అనుకోండి, మీకు సిమ్యులేషన్ గేమ్స్ అయితే ఉంటాయి. బేసిక్గా సిమ్యులేషన్ గేమ్స్ అనేవి చాలా బాగుంటాయి. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలనుకుంటే యూరో ట్రక్ సిమ్యులేటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, స్పేస్ సిమ్యులేషన్ గేమ్స్ ఉంటాయి. అంతేకాకుండా BeamNG.Drive అని చెప్పేసి కార్లోనే సిమ్యులేటర్ గేమ్ అయితే ఒకటి ఉంటుంది. సో ఓన్లీ నేను చెప్పినవనే కాదు, ఇంకా చాలా సిమ్యులేషన్ గేమ్స్ అయితే మీరు పీసీలో అయితే ఆడొచ్చు. బేసిక్గా ఈ సిమ్యులేషన్ గేమ్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే సాఫ్ట్ బాడీ ఫిజిక్స్ని యూజ్ చేసుకుని అయితే పనిచేస్తాయి. మన రియల్ వరల్డ్లో ఒక ఆబ్జెక్ట్ ఎలాగైతే ప్రవర్తిస్తుందో సేమ్ అలాగే గేమ్లో అయితే ప్రవర్తిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కార్కి అలాగే ఇంకో కార్కి ఒక చిన్న కొలిజన్ చేసామనుకోండి, ఆ కొలిజన్ అనేది ఒక రియల్ లైఫ్లో ఎట్లాగైతే కొలిజన్ జరిగినప్పుడు డ్యామేజ్ జరుగుతుందో సేమ్ ఆ గేమ్లో కూడా మీకు రియల్ లైఫ్లో ఉన్నట్టే దానికి దగ్గరగా ఆ కొలిజన్ యొక్క డ్యామేజ్ అయితే ఉంటుంది. సో బేసిక్గా మీకు ఈ సిమ్యులేషన్ గేమ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓన్లీ కార్ రిలేటెడ్ సిమ్యులేషన్ గేమ్స్ అనే కాదు, మీరు కావాలంటే స్పేస్ సిమ్యులేషన్ ఆడొచ్చు, లేకపోతే మనకి సోలార్ సిస్టమ్కి సంబంధించిన సిమ్యులేషన్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీరు కావాలన్నట్లయితే మీరు ఆడి మనకి ఎట్లాగా ఉంటుంది అనేది కూడా మనం వచ్చి చూసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏరోప్లేన్ సిమ్యులేషన్ గేమ్స్ అని, సో బేసిక్గా చాలా సిమ్యులేషన్ గేమ్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ మీకు పీసీ గేమ్స్ అన్నీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కునేలాగైతే ఉంటాయి. చాలా తక్కువ గేమ్స్ మాత్రమే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వస్తాయి. సో ఒకవేళ మీరు కొనుక్కోగలిగినట్లయితే డెఫినెట్గా మీరు కొంచెం ఆన్లైన్లో రీసెర్చ్ చేసి ఏ గేమ్కి డబ్బులు స్పెండ్ చేయాలో చూసుకుని దాన్ని బట్టి అయితే తీసుకోండి. మోస్ట్లీ మీరు స్టీమ్లో అయితే పర్చేజ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు స్టీమ్ అకౌంట్ ఉన్నట్లయితే ఆఫర్స్ బాగా జరుగుతూ ఉంటాయి గేమ్ మీద. అంతేకాకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గేమ్ని ఆ స్టీమ్ అకౌంట్లోంచి డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ 4th ప్లేస్లో చూసుకున్నారనుకోండి, 4th ప్లేస్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫైటింగ్ గేమ్స్ గురించి అయితే చెప్తాను. బేసిక్గా ఈ ఫైటింగ్ గేమ్స్ గురించి చూసుకున్నారనుకోండి, నేను చాలా చిన్న ఏజ్ నుంచి టెకన్ గేమ్స్ అయితే బాగా ఆడుతూ ఉండేవాడిని. సో టెకన్ 3 ఆడాను, దాంతోపాటు నేను టెకన్ 6, టెకన్ 7, టెకన్ 8 ఈ గేమ్స్ కూడా నేను ఎప్పుడు ఆడుతూనే ఉన్నాను. సో మీరు ఫైటింగ్ గేమ్స్ గురించి చూసుకున్నారనుకోండి, ఫైటింగ్ గేమ్స్ అనేవి మనకి చాలా బాగుంటాయి. ఆన్లైన్లో మనం కావాలంటే ఆన్లైన్లో ఆడొచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో మనకి కావాలనుకున్న ఆఫ్లైన్లో కూడా ఆడొచ్చు. బట్ కొన్ని గేమ్స్ ఏం చేశారంటే కంప్లీట్గా ఆఫ్లైన్ మోడ్స్ని కూడా తీసేస్తున్నారు. మీరు చూసుకుని దాన్ని బట్టి అయితే ఒక గేమ్ని అయితే ఆడుకోవచ్చు. ఓన్లీ టెకన్ అనే కాదు, మీకు ఆఫ్లైన్లో కూడా చాలా గేమ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోర్టల్ కాంబాట్ని చూసుకున్నారనుకోండి, కావాలనుకుంటే మోర్టల్ కాంబాట్ని కూడా మీరు అయితే ఆడుకోవచ్చు. గ్రాఫిక్స్ బాగుంటుంది, కొంచెం మనకి అందరూ ఆడగలిగేటట్టు అయితే ఉండదు. అది కాకుండా DOA అని చెప్పేసి ఉంటుంది, సో డెడ్ ఆర్ అలైవ్ అని చెప్పేసి ఈ గేమ్ కూడా మీకు ఫైటింగ్ గేమ్ అనేది అనుకోవచ్చు. బేసిక్గా మీకు పీసీ గేమ్స్లో ఏది చూసుకున్నా కూడా గ్రాఫిక్స్ అయితే మాత్రం పీక్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర పవర్ఫుల్ సిస్టమ్ ఉన్నట్లయితే మీకు పీసీ గేమ్స్ అనేవి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. అండ్ ఈ గేమ్ని కనుక నేను మిస్ చేశాను అనుకోండి, 3rd ప్లేస్లో మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే గేమ్ ఆడేవాళ్ళు కానీ ఊరుకోరు. సో దాని గురించి గేమ్ గురించి అయితే చెప్తున్నాను. నేను 3rd ప్లేస్లో మీకు సజెస్ట్ చేసే గేమ్ ఏంటంటే GTA సిరీస్ గేమ్స్ అనేది అనుకోవచ్చు. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే GTA 5 అయితే రన్ అవుతుంది. GTA 5లో కూడా మీకు ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. సో GTA 5 కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ అనేది అనుకోవచ్చు. చాలామంది ఇప్పటికీ కూడా GTA గేమ్ని అయితే ఆడుతూ ఉంటారు. GTA గేమ్ యొక్క గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే ఈ GTA 5 గేమ్ను కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు, లైక్ స్టీమ్లో పర్చేస్ చేయొచ్చు, లేకపోతే అమెజాన్ ఇటువంటి వాటిలో కూడా పర్చేస్ చేసుకుని ఈ గేమ్ని అయితే ఆడొచ్చు. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నారనుకోండి, GTA 6 యొక్క ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ 2026లో మనకి ఈ గేమ్ రిలీజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు, GTA 6 అయితేని. బట్ చూడాలి, నాకు తెలిసినంత వరకు 2026లో రిలీజ్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. వీళ్ళు ముందు నుంచి కూడా అలా పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నారు.
ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం హ్యాపీ. ఒకవేళ మీరు నిజంగానే GTA 6 కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నాకు కూడా చెప్పండి. అండ్ సెకండ్ ప్లేస్లో చూసుకున్నారనుకోండి, హెవీ గ్రాఫిక్ గేమ్స్ గురించి అయితే నేను సజెస్ట్ చేస్తాను. అంటే హెవీ గ్రాఫిక్స్ గేమ్స్ అంటే మీకు ఆ గేమ్ ఆడుతున్నప్పుడు నిజంగానే మనం ఆ సీన్లో ఉన్నామా, లేకపోతే షాడోస్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఆ రిఫ్లెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి రియల్ లైఫ్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ మీకు రే ట్రేస్డ్ గేమింగ్ ఏదైనా కూడా మీకు గేమింగ్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బట్ అన్ని గేమ్స్ కూడా మనకి రే ట్రేసింగ్కి అయితే సపోర్ట్ చేయదు. అండ్ దాంతోపాటు రే ట్రేసింగ్లో మీరు గేమ్స్ ఆడాలనుకున్నట్లయితే మీ కంప్యూటర్కి సంబంధించిన హార్డ్వేర్ కూడా చాలా పవర్ఫుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. నన్ను కనుక బెస్ట్ గేమ్ గురించి అడిగారు అనుకోండి, రే ట్రేసింగ్ సపోర్ట్ చేసే గేమ్, నేను మాత్రం సైబర్ పంక్ అయితే మాత్రం ఖచ్చితంగా పాయింట్స్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ని పొందాలని అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా సైబర్ పంక్ని అయితే ట్రై చేయొచ్చు. ఓన్లీ సైబర్ పంక్ అనే కాదు, ఇంకా చాలా గేమ్స్ మీకు మంచి హెవీ గ్రాఫిక్స్తో వచ్చి ఒక ట్రూ టు లైఫ్ మనం ఏదైతే రియల్ లైఫ్లో చూస్తూ ఉంటామో ఆ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తాయి. అటువంటి గేమ్స్ మీరు చూసుకున్నారనుకోండి, ఫార్ క్రై 6 ఒకటి ఉంటుంది, అంతేకాకుండా బ్యాటిల్ ఫీల్డ్ 5 కూడా మీకు చాలా బాగుంటుంది. ఇలా చాలా గేమ్స్ అయితే ఉంటాయి. నేను ఒక 3-4 గేమ్స్ని అయితే మీకు మెన్షన్ చేశాను కదా. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ గేమ్స్కి ఇస్తానంటే పబ్జీ పీసీ అవ్వచ్చు, వ్యాలరెంట్ అవ్వచ్చు, లేకపోతే CSGO అవ్వచ్చు, CS2 అవ్వచ్చు. ఓన్లీ ఇవనే కాదు, ఇంకా చాలా గేమ్స్ అయితే ఉంటాయి. సో బేసిక్గా ఈ గేమ్స్ అన్నీ కూడా మనకి FPP షూటర్స్ అనేది అనుకోవచ్చు. బేసిక్గా మనకి BGMI ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగైతే ఉంటుంది. బట్ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో, గ్రాఫిక్స్ అనేది మీకు BGMIతో పోల్చుకున్నట్లయితే ఇంకా చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు BGMI కనుక ఆడుతున్నారనుకోండి, పబ్జీ పీసీని ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర పవర్ఫుల్ సిస్టమ్ ఉన్నట్లయితే పబ్జీ పీసీ వర్షన్ అయితే ట్రై చేయండి. ఆ పబ్జీ పీసీ వర్షన్ నుండి గ్రాఫిక్స్ అనేది కంప్లీట్గా మీకు మైండ్ బ్లోయింగ్ లాగా అయితే ఉంటుంది. వామ్మో ఎంత డిఫరెన్స్ ఉంటుందా మొబైల్ గేమింగ్కి పీసీ గేమింగ్కి అని చెప్పేసి మీకు అయితే అనిపిస్తుంది. వీలైతే నేను కూడా స్టార్ట్ చేస్తాను లైవ్ స్ట్రీమింగ్ కానీ, లేకపోతే ఆర్డినరీగా వీడియోస్ పెట్టడానికి కానీ ప్రయత్నిస్తాను. సో దాని గురించి కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నాను. ఓన్లీ పీసీ రిలేటెడ్ గేమ్స్ మాత్రమే మన గేమింగ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూద్దాం, అదైతే ఇప్పుడైతే కాదు, బట్ ఫ్యూచర్లో ప్లాన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అప్పుడు మనకి ఖచ్చితంగా నేను అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను. ఒకవేళ పీసీ గేమింగ్ స్టార్ట్ చేసినట్లయితే మన ఛానల్లో నేను అనౌన్స్మెంట్ ఇచ్చి అప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తాను. సో ఈ గేమ్స్ అన్నిటి గురించి తెలుసుకున్నారు కదా. మీరు ఏ కేటగిరీ గేమ్స్ని ఇష్టపడతారో అండ్ దాంతోపాటు మీ దగ్గర ఉన్న పీసీ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఆ పీసీ కాన్ఫిగరేషన్ తోటి మీరు ఇటువంటి AAA టైటిల్ గేమ్స్ ఆడగలరో లేదో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్ రామ్ సైనింగ్ ఆఫ్ గాయస్, బాయ్.